హాయ్ గైస్, నేను మీ మెహబూబ్ పాషా. ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే రక్తనాళాలు. రక్తనాళాలు ఇక్కడ మానవుని శరీరంలో కూడా 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. ఆ 2 రకాల రక్తనాళాలను ధమనులు, సిరలు అని పిలుస్తారు. ధమనుల యొక్క గోడలు అనేవి దళసరిగా ఉంటాయి, సిరల యొక్క గోడలు అనేవి పలుచగా ఉంటాయి. ధమనులలో ప్రవహించే రక్తం అనేది మంచి రక్తము, అదే సిరలలో ప్రవహించే రక్తం అనేది చెడు రక్తము. ఈ ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి గ్రహించి శరీర భాగాలకు సరఫరా చేస్తే, సిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గ్రహించి గుండెకు చేరవేయడము జరుగుతుంది. కాబట్టి 2 కూడా ఎప్పుడు వ్యతిరేక దిశలో పనిచేయడము జరుగుతుంది. ఇటువంటి ధమనులు, ఈ సిరలను తీసుకున్నట్లయితే మొదట ఒక శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త పేరు ఏమిటంటే గైరోలామా ఫ్యాబ్రిసి. గైరోలామా ఫ్యాబ్రిసి అనే శాస్త్రవేత్త మానవుని యొక్క కాలులో సిరను కనుక్కోవడము జరిగింది. గైరోలామా ఫ్యాబ్రిసి మానవుని యొక్క కాలులో సిరను కనుక్కోవడం జరిగింది. ఆ సిరలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా రక్తాన్ని గుండెకు చేరవేయడం జరుగుతుంది. సో ఆ రక్తం అనేది తిరిగి ఆ సిరలలో రాకుండా సో ఆ కవాటాల వంటి నిర్మాణాలు దోహదం చేస్తాయని ఈ గిరిలామా ఫ్యాబ్రిసి అనే శాస్త్రవేత్త వివరించడము జరిగింది. అదేవిధంగా మరొక శాస్త్రవేత్త అయిన విలియం హార్వే అనే శాస్త్రవేత్త ఇతని తర్వాత మనిషి లోపల రక్తం ప్రవహించే విధానాన్ని వివరించడం జరిగింది. అనగా చనిపోయిన మానవుని యొక్క గుండెను విచ్ఛేదనం చేసి ఆ గుండె ఏ విధంగా పనిచేస్తుంది అని ప్రయోగపూర్వకంగా వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం హార్వే మానవుని యొక్క గుండెను విచ్ఛేదనం చేసి వివరించడము జరిగింది. అదేవిధంగా ఈ సిరలకు, ధమనులకు మధ్యలో మరొక రకమైన రక్తనాళాలు ఉంటాయని సూక్ష్మదర్శిని సాయంతో తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరంటే మార్సెల్లో మాల్పీజీ ఏం కనుగొన్నాడంటే సిరలకు, ధమనులకు మధ్యలో మరొక రకమైన రక్తనాళాలు ఉంటాయి. అవి కేశాల మాదిరిగా ఉంటాయి. ఆ కేశాల వంటి మాదిరి నిర్మాణాలనే రక్తకేశ నాళికలు అని పేరు ఇవ్వడము జరిగింది. ఆ రక్తకేశ నాళికలు అనేవి ధమనులకు, సిరలకు పైభాగాన ఒక జాలాకృతిని ఏర్పాటు చేయడము జరుగుతుంది. కాబట్టి ఈ మార్సెల్లో మాల్పీజీ గబ్బిలం యొక్క రెక్కలో కేశాల వంటి నిర్మాణాలు ఈ ధమనులకు, సిరలకు మధ్యలో ఉంటాయని ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. ఈ విధంగా గైరోలామా ఫ్యాబ్రిసి, విలియం హార్వే, మార్సెల్లో మాల్పీజీ వంటి శాస్త్రవేత్తలు ఈ రక్తనాళాలను కనుగొని ఆ రక్తనాళాల ద్వారా రక్తం ఏ విధంగా ప్రవేశిస్తుంది అని ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ధమని యొక్క అడ్డుకోత తీసుకుంటే, ఈ ధమని యొక్క అడ్డుకోతలో చిన్నటి అవకాశిక అనేది ఉంటుంది. ఆ అవకాశికను ఆవరించబడి ఎండోథీలియం అనేది ఉంటుంది. ఆ ఎండోథీలియాన్ని ఆవరించబడి కండర పొర అనేది ఉంటుంది. ఆ కండర పొరను ఆవరించబడి సాగే తంతుయుత పైపొర అనేది ఉంటుంది. ఇది ధమని
అడ్డుకోత. సో ధమని యొక్క గోడ అనేది దళసరిగా ఉంటుంది. నెక్స్ట్ సిర అడ్డుకోత తీసుకుంటే సిర అడ్డుకోతలో కూడా పెద్దటి అవకాశిగా ఉంటుంది. ఆ అవకాశికాన్ని ఆవరించబడి ఎండోథీలియం ఉంటుంది. ఎండోథీలియాన్ని ఆవరించబడి కండర పొర ఉంటుంది. ఈ కండర పొరను ఆవరించబడి దృఢ తంతుయుత పై పొర అనేది ఉంటుంది. సో ఈ సిర యొక్క గోడ అనేది పలుచగా ఉంటుంది. ఈ సిరలకు ధమనులకు ఆవరించబడి ఒక జాలాకృతి నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఆ జాలాకృతి నిర్మాణం ఏర్పడడానికి కారణం ఏంటంటే రక్తకేశ నాళికలు. రక్తకేశ నాళిక అడ్డుకోతను గమనించినట్లయితే అవకాశిగా ఉంటుంది. ఈ అవకాశాలను ఆవరించబడి ఎండోథీలియం అనేది ఉంటుంది. సో ఇవి రక్త నాళాలు.